ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే కేసీఆర్ గారు బస్తీ దవాఖానాలు పెట్టినరో ఈ రాష్ట్రంలో దాదాపు 450 బస్తీ దవాఖానాలు పెడితే ఇవాళ జిహెచ్ఎంసీ లిమిట్స్ లోనే 350 బస్తీ దవాఖానాలు పెట్టడం జరిగింది. ఇలా యూసుఫ్గూడ డివిజన్ లో యూసుఫ్గూడలో ఉన్న బస్తీ దవాఖానాకి విజిటింగ్ గా నేను నాతో పాటు మా పార్లమెంట్ సభ్యులు రవి గారు ఇలా జుబ్లీహిల్స్ ఇప్పుడు ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్న గోపీనాథ్ సునీత గారు ఇలా మాతో పాటు అనేక మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరం కూడా వచ్చి ఇలా బస్తీ దవాఖానా విజిట్ చేయడం జరిగింది. ఇలా ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే వాస్తవంగా కూడా మేము ఇట్లా రోడ్డు మీద తిరుగుతూ ఉంటే ప్రజలు చెప్తా ఉన్నారు ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అద్భుతంగా ఉంటే ఇలా కనీసం కూడా ఇలా బస్తీ దవాఖానాల డాక్టర్లు లేరు, ఇలా కనీసం స్టాఫ్ నర్సులు లేరు, సపోర్ట్ స్టాఫ్ లేరు, చాలా బాధాకరంగా ఉంది, ఇబ్బందికరంగా ఉంది అని చెప్తా ఉంటే మేము విజిటింగ్ వచ్చినాం. ఇలా ఎంత బాధాకరం అంటే ఇలా అద్భుతంగా ఉండాల్సిన దవాఖానాలు ఇలా దవాఖానానే సృష్టి చేసిరంటే అది రేవంత్ రెడ్డి గారికే ఈ క్రెడిట్ జరుగుతుందని చెప్తా ఉన్నాను. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇవ్వండి బస్తీ దవాఖానాలో మీరు చూడొచ్చు, ఇది రిపోర్ట్స్ పెట్టి ఈ ఎన్వలప్ లో ఇస్తారు. ఈ ఎన్వలప్ లో ఏముంది, ఎవరిది చూడుర్రి. 2 సంవత్సరాలు అవుతుంది మా ప్రభుత్వం పోయి, కానీ కేసీఆర్ గారి బొమ్మతో ఆనాడు ఉన్న హెల్త్ మినిస్టర్ అయిన హరీష్ రావు గారి బొమ్మతోని మాత్రమే ఎన్వలప్లు ఉన్నాయి. అంటే దీని అర్థమైంది బస్తీ దవాఖానాకి అసలు పనే చేస్తలేరు, అసలు ఈ ఉన్నాయా లేవా సిస్టమ్ అనేది కూడా వీళ్ళకి తెలియదు, కొత్త ఎన్వలప్లు కూడా ఇస్తలేరు అనేది మీకు స్వయంగా మీకే చూపించినాం. దీంతో పాటు ఇలా వాళ్ళు రాసే బుక్ ఏవైతే పేషెంట్ కి రాస్తారో అవి కూడా మీరు చూడొచ్చు, పింక్ కలర్ లోనే ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన బుక్లు మాత్రమే తప్పితే ఇళ్ళ కూడా ఈ బుక్కులు కేసీఆర్ గారు ఇచ్చిన తప్పితే డాక్టర్లకి వాళ్ళకి కనీసం రాయడానికి బుక్కులు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. దీంతో పాటు మీరు చూడొచ్చు ఈ మెడిసిన్ చూడొచ్చు, ఇది ఎప్పుడు ఇచ్చిర్రు, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్ననాడు, ఇది జనవరి 2023 అంటే కేసీఆర్ గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన మెడిసిన్స్ తప్పితే ఇలా 2 సంవత్సరాలు అవుతుంది, ఇది ఎక్స్పైరీ డేట్ అయిపోతా ఉంది. కనీసం మెడిసిన్స్ కూడా ఇచ్చే గతి లేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి. ఇలా మీరు ఇది కూడా చూడొచ్చు, సేమ్ అదే విధంగా ఇది కూడా మెడిసిన్ చూడొచ్చు, నవంబర్ 2023 అంటే ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నది తప్పితే వీళ్ళు ఇచ్చినవి మాత్రం ఏవి కూడా లేవు. దాని తర్వాత ఇలా డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టినాం, ఆడ ఎంత అద్భుతమైన ఇవాడు చూడరి కత్తెరలు, ఇది చూడండి మొత్తం రస్ట్ ఎక్కిపోయి ఉంది. ఇట్లాంటి కత్తెరు ఆ ట్రేస్ ఏమో ట్రేస్ కూడా ఒక్కసారి ఈ ట్రే చూడొచ్చు మీరు, ఈ ట్రేలో ఒక్కసారి ఈ డస్ట్ చూడరు, ఒక్కసారి కడియం ఇవరు మీ కిందికి పెట్టి చూస్తాం, మీ కెమెరా ఒక్కసారి ఈ ఉన్న ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడరు. మెయింటెనెన్స్ ఈ డస్ట్ చూడరు, కథ చూడరు, క్లీనింగ్ చేసే పరిస్థితి లేదు. పేషెంటే ఒక రోగితో వస్తాడు, దాంతో ఈ పరిస్థితి ఉండదు. ఇలా ఏ పరిస్థితి ఉన్నదో ఒక్కసారి మీరు అందరు కూడా చూడాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చేయండి. ఇలా మీరందరూ కూడా నేను ప్రత్యేకంగా జుబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలను ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఇవాళ కేసీఆర్ గారు 450 బస్తీ దవాఖానాలు పెడితే దాంట్లో 350 బస్తీ దవాఖానాలు హైదరాబాద్ లో ఉంటే కనీసము దాంట్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 108 రకాల మందులు ఇచ్చేది. ఇవాళ మేము రికార్డు బుక్ చెక్ చేస్తే కనీసం 40 రకాల మందులు కూడా ఇక్కడ లేవు. ఎంత బాధాకరమో ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చేయండి.